బాబాయ్ నమస్తే. ఏం పేరు? సారంగపాణి. సారంగపాణి. ఏం చేస్తుంటారు? నేను ఆటో నడిపిస్తా. ఆటో. అవును. అంతా ఆటో కార్మికులే. అంత కాదు. ఎట్లుంది మరి లైఫ్? లైఫ్ ఏముంది, అంతా ఆగా ఉంది. ఆగం. ఆగా ఉంది. ఏ? బస్సులు ఫ్రీ చేసి ఆ, ఇప్పుడు మాకు ఈ ఓలా ఊబర్ వల్ల మాకు ఆ బైకుల వల్ల మాకు చాలా బెనిఫిట్ అంతా పోయింది. ఆ. రోజు గడిచే కష్టం ఉంది. రోజు గడిచే కష్టం. కష్టం ఉంది. ఉమ్, దీనికి ఇంకా దాన్ని ఫ్రీ బస్సులని ఆ. ఫ్రీ ఆటోలని మళ్ళీ ఎలక్ట్రిషియన్ అవి అయితే ఏదో మన అవి అని గవర్నమెంట్ కూడా అంటున్నారు. అవి కూడా ఆటోలు అంటున్నారు కాబట్టి ఉమ్, అలాంటివి కాకుండా చూడాలని మేము కూడా కోరుకుంటున్నాము. ఉమ్, గవర్నమెంట్ మొన్న సంధించింది కొంచెం ఉమ్, సంక్షేమం ఓడిస్తామని. ఉమ్. ఆ తర్వాత మీరు అన్నట్టు కొంచెం మీటర్ కూడా పెంచుతాం ఆలోచన. 12,000 అన్నారు కానీ మీకు ఇచ్చిర్రు. ఆ 12,000 ఇక పక్క పోయినాయి. అవి 3 ఏళ్ళు అయింది. అవి పోయిన కిందకే ఆ, వాడు ఇచ్చేయలేదు, మనం జస్ట్ చేయలేదు. ఉమ్, ఎవడైనా వీళ్ళు చేసేది ఏ గవర్నమెంట్ అయితే చేయలేదు. ఉమ్, గతంలో కాంగ్రెస్ మాత్రమే పెంచింది మీటర్ ఛార్జీ. ఓకే. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు పెంచుతారని మాకు కొంచెం ఆశ ఉంది. అంతే. అంతే. కాకపోతే ఏదో ఒకటి నెరవేర్తట్టు మాకు అనిపిస్తుంది. ఆ. కానీ ఎల్లుండి ఖచ్చితంగా సోమవారం నాడు బందే. ఏది 24వ తారీఖు? 24 తారీఖు బంద్ చేస్తున్నాం. బంద్లో పాల్గొంటున్నాం. ఎన్ని రోజులు ఉండొచ్చు? ఉంటే కంటిన్యూ కూడా ప్రభుత్వం దిగి వచ్చేదాకా. కంటిన్యూ ఖచ్చితంగా దిగి రావాలి ప్రభుత్వం. ఆ. దిగి వచ్చిన తర్వాతనే మేము దిగి రాకపోతే ఏం చేద్దాం? దిగి రాకపోతే నిరాదీక్ష దిగుతాం. అబ్బో. నిరాదీక్ష దిగటానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఇక ఉమ్, జేఏసీ అన్ని యూనియన్లు ఇప్పుడు పాల్గొంటున్నాయి. ఉమ్, దానికి డౌట్ ఏం లేదు. ఇక ఓకే. దిగి రావాల్సిందే. రవాణా శాఖ మంత్రి పొన్నం ఎంతమంది ప్రభాకర్ ఉంటారు మొత్తం? రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఆయనే మొత్తం నిద్రపోయిండు. ఆ, ఆయనకు అవగాహన లేదు. ఇప్పుడు అవగాహన ఉన్న వాళ్ళకి మంత్రి పదవి ఇస్తే దాన్ని ఖచ్చితంగా ఏదో ఒకటి సొల్యూషన్ ఉంటుంది. ఆ, ఈ అవగాహన లేని వాళ్ళకి మంత్రి పదవి ఇస్తే, రవాణా శాఖ మంత్రి ఇస్తే వాడు కళ్ళు మూసుకొని ఏమో ఆలోచించుకుంటుంటే ఏడైతుంది, ఎప్పుడు తీస్తారు? ఇప్పుడు వచ్చి 3 ఏళ్ళు గడుస్తున్నా ప్రజలకు ఏం ఉరగబెట్టింది ఏం లేదు. అదే మరి ప్రజాపాలన అంటున్నారు. ప్రజల పాలన అంటే ఏవిడి కాదు. అక్కడ గడియలు తీసేసినాం, మీరు రావచ్చు పోవచ్చు అంటారు. ఉమ్. ఆడేవాడు దిక్కుండడు, అది చేసేది లేదు. 1000 మందిలో 2 2 న్యాయం చేస్తుండొచ్చు, అవును. కానీ మిగతా వాళ్ళకి జీరోనే. ఓకే. ఆ, అంటే న్యాయం చేసేవాడు 2 3 లేరు కదా, కోట్లలో ఉన్నారు కదా. ఎక్కడ లక్షలు, ఇక్కడ సిటీలో ఇక్కడ వరకు అయితే లక్షలు ఉన్నారు. లక్షల్లో ఉన్నారు. మన స్టేట్ చూసుకుంటే ఇక కోట్లకు వస్తుంది. దాంట్లో ప్రజాపాలన ఏముంది అక్కడ? ఉమ్, శూన్యమే. ఉమ్. దానికి ఏం లేదు అక్కడ. మరి 10 ఏళ్ళ అధికారంలో ఉంటామంటున్నారు. 10 ఏళ్ళ అధికారం ఉంటుందని కలలు కంటుర్రు. వాళ్ళు ఏ, ప్రజలతోటి మమ్మెక్కే వయసు చూస్తే తెలుస్తుంది. మనం బయటికి రావాలి. ఏదో ఏసీలో కూర్చొని ఆడ కూర్చొని మాట్లాడితే కాదు అది. కాదు. మన అవగాహన ఏంటంటే జనంలోకి పోతే జననాడి ఏంది, మనం చేస్తున్న పని ఏంది, దాన్ని బట్టి వాళ్ళకు ఓటు పడదని ఉంటుంది గ్యారంటీ. ఉమ్. నువ్వు అది కలలు కంటున్నంతవరకే అది కాని పని. అది సో 6 గ్యారెంటీలు ఏమైనా వస్తున్నాయా బాబాయ్? ఏది లేదు. ఏముంది మాకు గ్యారంటీ ఏముంది? బస్ అన్నావుగా నువ్వే. బస్ అంటే ఫ్రీ అంటే ఆడోళ్ళకు, ఉమ్. మగవాళ్ళకి మంది ఫ్రీ ఇస్తే అయిపోతుంది. కానీ అందులో బోర్డు పెట్టిర్రే బస్సులో, మగవాళ్ళకి వాళ్ళ గౌరవానికి ఎటువంటి భంగం కలిగించకండి, వాళ్ళ కేటాయించిన సీట్లు వాళ్ళనే కూర్చోనివ్వండి. ఇదివరకు ఆడవాళ్ళకి పెట్టేటోళ్ళు మగవాళ్ళకి పెట్టారు. అయితే మాకు కూడా మేము అనుకుంటే వాళ్ళకి ఇచ్చిరు కదా ఒక ఫ్రీ, మాకు కూడా పొద్దుకి ధమాకంతా ఖరాబ్ కాకుండా మాకు 1 కోటర్ ఫ్రీ పెడితే మేము కూడా దాంట్లో పాల్గొంటామని చూస్తున్నాం. ఇక మంచి పని చేస్తారా మేము కూడా ఆయన దండం పెడతాం. ఎందుకంటే ఈ ఆలోచించుడు, ఈ అప్పులు కట్టుడు, ఈ ఇన్స్టాల్మెంట్ కట్టుడు, పొద్దుగాలితే పిల్లలకు ఫీజు కట్టుడు, ఇవన్నీ ఉంటాయి మనకు. దాన్ని పోవాలంటే మందు దాగి పండుకోవాలంటే నాకు ఫ్రీ ఇవ్వాలి. ఫ్రీ ఇస్తే కోట ఫ్రీ కాదు, తాయనంతా ఫ్రీ ఇచ్చింది అనుకో, ఆయన శతకోటి నమస్కారం చేసి మేము ఈయన కూర్చుంటాం. ఇప్పటికే తాగుబోతులు తెలంగాణ అంటారు. కానీ తాగబోతు తెలంగాణ అంటే వీళ్ళు చేసే పనులు వీళ్ళు మమ్మల్ని తాగబోతులు చేసారు. తెలంగాణ తాగబోతు కాదు, నాయకులే మమ్మల్ని తాగబోతు తయారు చేస్తారు. ఇప్పుడు మనిషికి వర్క్ చేసినప్పుడు వర్క్ లేకపోతే, వానికి గిట్టుబాటు లేకపోతే, ఇంటికి పోతే భార్య పిల్లలు ఏమయ్యా నువ్వు ఆటో నడిపినావు, ఏం తెచ్చినావు అంటే ఏం చూపించాలి? వాడు ఇక్కడ కట్టలేక అక్కడ ఎల్లదీయలేక వాడు వాయిస్లో పోయి తాగుతాడు. ఖచ్చితంగా తాగుతాడు. దాన్ని ఖచ్చితంగా గవర్నమెంటే లాస్ చేస్తుంది. విన్నావా? దాన్ని అక్కడికి వెళ్ళి ఎలాంటి డోంట్ వరీ, దీన్ని మనిషిని జనాన్ని సోమర్థనం చేసేదే గవర్నమెంట్. ఫ్రీ ఎవరిని ముంచుతారు? ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? వాడిని ఇంటికెళ్ళి తెచ్చిస్తారా? మనల ముంచి మనకే పెడుతున్నారు. వాని ఇంటికెళ్ళే ఇస్తలేదు. ఆ ఇచ్చే గ్యారెంటీలు ఇస్తాను కూడా వానికి ఏదో మునిగిపోయినట్టు చెప్తున్నారు. అంతే. దానికి ఎలాంటి డోకలేదు. ఇక సో మరి కనీసం గ్యాస్ అన్న ఫ్రీ వస్తుందని? గ్యాస్ ఎక్కడ ఎట్లా ఫ్రీ వస్తుంది? అది అంతే ఉంది. మాకు సబ్సిడీ 500. సబ్సిడీ లేదు నాన్న, లేదు. కరెంటు 200 యూనిట్లు అది ఉంది ఒకటి ఉంది. బస్సు కరెంటే ఉంది అంతే. ఇక ఆడవాళ్ళకి ఇస్తానన్న 2500 లేదు. ఇంకెక్కడ ఇచ్చుడు? ఇంకా అవి మర్చిపోవాలి. మళ్ళీ ఎలక్షన్ 2 సంవత్సరాలు ముందుగా ఇక 2 సంవత్సరాలు అది అయిపోతుంది. ఈ స్కీమ్ అయిపోయినాక ఇంకో ఆయన వచ్చి ఆ 20 పరిస్థితి కూడా 4000 పింఛన్ కూడా 4000కి పింఛన్ ఖాతమే, నీకు 2500 పింఛన్ ఖాతమే. మళ్ళీ వచ్చేటోళ్ళు కూడా 5000 ఇస్తా అంటారు. ఇక వాళ్ళు 5000 ఇస్తారు. 5000 ఇస్తారు. వాడు కూడా ఒక గడ్డ ఎక్కుతాడు, వాడికి ఇదే కథ చేస్తాడు. వీళ్ళు మొత్తం దేశాన్ని సర్వనాశనం చేస్తానికే వెళ్తున్నారు తప్ప జనానికి ఒరగబెట్టేది ఏం లేదు. మంచి పని చేసే నాయకుడు ఎట్టుండాలంటే 4 కంపెనీలు పెట్టాలి,
చదువుకునే పిల్లలు ఉన్నారు, వాళ్ళకి జాబులు ఉద్యోగాలు ఇవ్వాలి. మన దగ్గర ఉద్యోగాలు ఉన్నాక బయట దేశాలకు ఎందుకు పోతారు? ఇంకా మనం అమెరికా పోవాలి, మనం ఆ చదువు చదవాలి, ఈ చదువులు ఏకుడు పీకుడు కాదు. ఇక్కడ మనం డెవలప్మెంట్ చేయాలి. ముందు ఏం మారింది? ఇప్పుడు కదా బంగారం తెలంగాణ. తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం ఆయన అన్నాడు. ఇప్పుడు ఈయన ఏం చేసిండు? నేను పుస్తకం ఈయన బంగారం తులం బంగారం నేను ఇంట్లో కూర్చున్నకి 25 ఇవన్నీ ఇస్తా అని ఏ జరగబెట్టింది లేదు. ఏ నాయకుడైనా వాని పబ్బం కోసమే చేస్తున్నారు, జనాన్ని మోసం చేస్తుండ్రు. మళ్ళీ ఈ ఏదైతే ప్రీ అని చేసేది వచ్చే తరానికి మొత్తం అప్పు చేసి కూర్చుంటారు. ఇప్పుడు ఆల్రెడీ ఫుల్ అప్పు కదా, ఇంకింత అప్పు అవుతుంది. ఇంకా వాడు వచ్చినాక ఇంకోటి వచ్చినా కూకుంటాడా? అప్పు 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 అవుతుంది. బంగారు తెలంగాణ శిప్ప చేత పట్టుకుంటుంది. ఇది పక్క. ఇప్పటికే నూనెల రేట్లు, పంచదార రేటు, పంచదార టీ తాగడం అది నువ్వు ఇప్పుడు అది ఇప్పుడు 75 సార్. మీ అక్కడ పోయి టీ తాగాలంటే ఇంత కప్పులో 15 రూపాయలు. ఏం తాగుతాం? ఒకసారి తాగి సపరేట్గా ముద్దు చూసుకోవాలి. ఆ కోటర్ కాడ పోతే అది కూడా వేయించిండు, అది కూడా 220 రూపాయలు. ఒక ముట్టుకుంటే కర్మగాలి అమ్మ దమాకరం అంటే 500 రూపాయలు చేసినవి దానికి పెట్టి జేబు దులుపుకొని ఇంటికి పోవాల్సింది. పెగ్గేసినా కూకుంటామా? రెండో పెగ్ ఇంకా దానికి ఇంకా బోటికి గీటి అవద్దా? ఉండాలి, ఇవన్నీ ఉండాలి కాబట్టి అది కూడా కావాలి. కావాలంటే వాడితో ఉన్నాయి పడతాయి. వాడు పెట్టిన వయసులకు ఈ ఫ్రీకి సరిపోయింది. మనకి ఫ్రీలు పెట్టి మనం జీవితం నాశనం. కొత్త తోలుకుని ఆటోలకు ఏదో చేస్తామంటే మంది కూడా దాని మీద కూడా వాళ్ళే. ఇప్పుడు దానికి వచ్చేది, దానికి ఖరీదు వచ్చి 80 రూపాయలు గవర్నమెంట్ ఉంటుంది. ఏది కోటరకు. దాని బ్లాక్లో వీళ్ళు సగం వాళ్ళు సగం, గవర్నమెంట్ సగం, కంట్రాక్టర్ సగం. దానివల్ల కూడా వీడే నష్టం. ఎడిపెట్టి మధ్య తరగతి వాని మీదనే పడుతుంది. మళ్ళీ ఏదో కింద తాగి ఇంటికి పోదాం పోనీ అనుకుంటే ఆ రెడీగా ఉంటాడు, వాడు పట్టుకుంటే మళ్ళా దానికి జడ్జీలు ఉన్నారు, మంచి మంచి మేధావులు లాయర్లు ఉన్నారు. వాళ్ళు కనుమూసుకొని న్యాయస్థానం వల్ల మీరు తాగితే రోడ్డు మీద ఇట్లా చేస్తే న్యూసెన్స్ చేస్తే వానికి 5,000 3,000 వానికి మొక్కాలే. మరి జనసంబంధం ఉన్న కాడ చౌరస్తల కాడ వయసులకు పర్మిషన్లు ఇచ్చేది ఎవడు? వాళ్ళ తెలియదా? జడ్జీలకు, లాయర్ల తెలియదా? నాయకుల తెలియదా? తాగురి లంచవడక సాగుర్రి అంతే. మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి పట్టుకుంటే బిల్లు కట్టుర్రి. ఎడిపెట్టి బొక్క సామాన్యుడికి, మధ్య తరగతి వానికి. ఇది గవర్నమెంట్ చేసే పాలన. మనం వేసే ఓట్ల మీద వాళ్ళు అధికారం చెలాయించి మనం కట్టే ట్యాక్సులతో ప్రభుత్వాలు నడిపి పైగా మనల్నే నెత్తి మీద ఎక్కి తంతారంటే మరి మనం ఎత్తప్పుడు వాళ్ళ దగ్గర కూడా పైసలు తీసుకుంటారు కదా జనం. తప్పు మరి చాలా. తీసుకున్న పాపానికి 5 సంవత్సరాలు వచ్చింది. ఈ నాయకులు చేసేది అదే. ఇట్లా చేసి ₹1 పెట్టి మన దగ్గరికి వెళ్ళి 100 రూపాయలు వసూలు చేస్తారు. వాళ్ళ కోట్ల వాళ్ళ తాతలు సంపాదించిన ఆస్తులే లేవు. గవర్నమెంట్ సర్వైవ్ చేసి భూములు ఎక్కడెక్కడ ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఒక్కొక్కడు ఫామ్ హౌజులు కట్టుకొని పాలిస్తారు. వాళ్ళ అధికారం ఉన్నప్పుడు ఏమైందంటే ఎంఆర్ఓ ఎండిఓ వాళ్ళ కింద కాబట్టి ఇక్కడ ఉన్న 100 ఎకరాలు నాది అని పట్టా చేసి బినాం పేర్ల మీద ఇవాళ ఫామ్ హౌజులు ఎక్కడి ఏ కష్టం చేస్తున్నారు? వాళ్ళు ఎక్కడి నుంచి సంపాదిస్తున్నారు? వాని కొడుకులు అమెరికా పోతారు. ఇదంతా డబ్బు ఎక్కడి వస్తుంది? నీ జీతం సరిపోతలేదా? ఏ పని చేసినా నాయకుడు 5 సంవత్సరాల కోట్ల సంపాదించుకొని జనాన్ని ఏం చేస్తుర్రు? ముంచుతుర్రు, హప్పుల పాలు చేస్తుర్రు. తెలంగాణ మంచిగా ఉన్న తెలంగాణను సంకనాకి కాదు మొత్తం అడకత్తినట్టు చేస్తుర్రు. ఒక కాంగ్రెసే కాదు, ఏ నాయకుడైనా బుద్ధిమంతుడు సరిదిద్దటోడే కావాలి. అయితే ఇప్పుడు మారవచ్చిందంటే ఇక వద్దుగా దొరల పాలన ఇక ఇన్నేళ్ళు సాగింది. ఇప్పుడు ఎవ్వరు ఏ కులం వాళ్ళ దాంట్లో వాళ్ళు ఒక నాయకుడు నిలబెట్టుకోవాలి. 10% వాళ్ళు రెడ్డిలు ఉన్నప్పుడు రాజకీయాలు చేసేది కులాల మీద అయింది. ఇప్పుడు వాళ్ళు ఏమైంది? 10% ఉన్న రెడ్డి వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతురా? మరి మనం 90% మంది ఉండి మరి ఇంట్లో మంది ఉండి వాళ్ళ కాలకాడ బతకడానికి ఏంది అంటే వీళ్ళు సోమర్తనానికి అలవాటు పడి. ఇప్పుడు మా ఎగ్జామ్స్ పొన్నప్రావు గారు గౌడ్లకు ఒక విలేజ్లలో ఏం చేయాలి? ఒక 10 ఎకరాల జాగా ఉన్నిచ్చి ఈత చెట్ల వనం, తాడి చెట్ల వనం ఉపాధి కలిపేయాలి, పెట్టాలి. ఒక పేరు ఉంటుంది వాడు ఒక కులానికి అట్లా. ఇక ఆయన వచ్చిండు, చేపలు ఇచ్చిండు బుస్తర్లకు, గౌన్లకు సైకిళ్ళు ఇచ్చిండు. ఎడిపెట్టి మా బాబు వస్తారు అన్నట్టు. ఉపాధి ఏమి ఉండదు. అప్పుడు నామకా వస్తే నమా. చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు మీరు. మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, మరి ఏం చేద్దాం? ఏమనుకుంటున్నారు? జిహెచ్ఎంసీ ఎన్నికల ఎవరు కాలేదంటే కలలు అంటారు. అవి ఓడిపోగానే అరే మనం జనానికి ఇట్లా చెప్తున్నావా, 5 ఇచ్చాక 10 ఇద్దాం గెలుద్దామని ప్లాన్ చేస్తారు. అది జనం తీసుకుంటే గుద్దే గడుగుతుంది. ఇప్పుడు మారిపోయారు జనం. ఒకప్పుడు విన్నారు కానీ ఇప్పుడు వినరు. అది పోయింది, ఆ రోజులు పోయినాయి. సో మరి ఇప్పుడు బీఆర్ఎస్ని చూశారు, బీజేపీని మన కాంగ్రెస్ని చూస్తున్నారు.
బీజేపీకి ఛాన్స్ ఇక బీజేపీ ఛాన్స్ అంటే ఇప్పుడు ఆయన కూడా ఏమంటాడంటే మాకు ఒక ఛాన్స్ అంటుండు, కానీ ఇంకా చాలా రోజులు కావాలి, టైం పడుతుంది. ఎందుకంటే ఒక మొక్క పెడతారు, ఆ మొక్క ఒకసారి వృక్షంగా అంటే కాదు, దానికి నీళ్లు పోతూ ఉండంగా అది ఒక వృక్షమైన రోజు దానికి ఒకసారి అవకాశం వస్తుంది, అప్పటిదాకా రాదు. సూపర్ థ్యాంక్ యూ బాగా మాట్లాడారు. బట్ నేనేమనేది అంటే ఒక ఎండ్ ఉండాలి కాబట్టి ఉన్న గవర్నమెంట్లలో బీఆర్ఎస్ బాగా పనిచేసిందా, కాంగ్రెస్ బాగా పనిచేస్తుందా? బీఆర్ఎస్ ఏంటన్నా ఇప్పుడు కొత్తగా వచ్చినప్పుడు ఆ ఊపులా కొత్తగా వచ్చింది, అప్పుడు మనకు అప్పులపాలు లేదు కాబట్టి భూములు ఉన్నాయి, జాగాలు ఉన్నాయి, మంచిగా ఉన్నది. దాన్ని ఏం చేశాడంటే ఎన్నాళ్ళు ఈ పాత గుడిసెలో ఉంటాం మనం అన్నది దాన్ని ఒక సచివాలయాన్ని కూలగొట్టి అది కట్టి 600 కోట్ల దాన్ని పెట్టి ఒక 1600 కోట్లు పెట్టారు, 650 కోట్లని ఫస్ట్ చెప్పారు. చెప్పింది అయితే మనము నిలబెట్టుకున్న వాళ్ళే లీడర్ అనే వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర తొత్తులుగా మారిపోయారు. ఏది యూనియన్ లీడర్లు కూడా వాళ్ళ పబ్బాలకే చేతురు కొని, అట్లా చేయొద్దు. ఒక తాటి మీదకి వచ్చినప్పుడు అందరం సమిష్టిగా కొట్లాడాలి, గవర్నమెంట్ దిగి రావాలి, అలాంటి పనులు చేయాలి. కానీ ఎవరిని సార్ దాన్ని వాడు పొద్దుకంగానే రావా నీకేం పని అగ్గ యూనియన్ తోటి నీకేం కావాలి చెప్పాలంటే వీడు తెల్లారంగా జారుకుంటుండు, అయిపోయింది మన యూనియన్ మనం మాట్లాడుతున్నాం ఎల్లుండి సార్ వస్తాడు అని చెప్పి వీళ్ళు జారుకుండా అవుతుంది. ఖచ్చితంగా నిలబడతలేరు. 24 తారీఖు చేసేది గట్టిగా లీడర్ పక్క పెట్టైనా మేము డ్రైవరే పూనుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా వస్తుంది. అంటే దానికి బైక్ వాళ్ళు కానీ అందరు వస్తున్నారు, సహకారాలు అందరికి అన్యాయం జరిగింది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా దీన్ని ఢీకొంటాం. నింపిన మంచిదేనా అంటే ఇప్పుడు మనకు దానివల్ల కొన్ని ఓట్లు దొంగ ఓట్లు పోతాయి, పోవాల్సిందే, అది ఉండవలసిందే. ఒక 20 సంవత్సరాలు 24 సంవత్సరాల కింద కూడా చేసిర్రు, అది చేస్తే మంచిదే. ఒక్కడు ఇప్పుడు ఈడ వారసుడు ఉండి ఈడొక్క ఓటు, అక్కడ మనం మల్కాజిగిరి పోతే ఆడొక్క ఓటు, ఇట్లా 4-5 ఓట్లు అనేది పోతాయి కాబట్టి అది న్యాయబద్ధంగా చేయవలసిందే. కొన్ని ఓట్లు పోయినాయి, 40% ఓట్లు ఆంధ్రలో ఉన్నాయి. ఇక్కడ 40% ఓట్లు 100% వాళ్ళే ఇప్పుడు కట్ అయిపోయినాయి. లేదు ఇప్పుడు నేనే ఈడ కావాలన్నా విలేజ్ కావాలంటే నేను విలేజే పెట్టుకున్నా కదా, ఇక్కడ మనకు అవసరం లేదు కదా అని. అట్లా దానివల్ల ఏమైందంటే మన జాగాలు భూములు ఎక్కడైతుంటే మనం ప్రిఫరెన్స్ అక్కడ ఇస్తాం, దానికి ఓటు అక్కడ పోతుంది. అది ఓకే, దాని ఓకే అన్న. థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా మాట్లాడారు బాబాయ్, గుడ్.